చాలా మంది గొప్పవాళ్ళు చాలా మంది జన్మించారు, కానీ ఎవరు కూడా చరిత్రలో 2 భాగాలు చేయాలి. యేసు ప్రభు కంటే ముందు చాలా మంది జన్మించారు, వాళ్ళెవరు కూడా మరి చరిత్రలో 2 భాగాలుగా విభజించలేదు. కానీ ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు మరి చరిత్రలో 2 భాగాలుగా విభజించారు. అందుకే యేసు ప్రభు యొక్క పుట్టుక తర్వాత నుంచి చరిత్రలో క్రీస్తు పూర్వము, క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు ఉన్నదాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. అదేవిధంగా క్రీస్తు శకం అంటే క్రీస్తు ప్రభు పుట్టిన కాడి నుంచి క్రీస్తు శకం. కాబట్టి ఏ గ్రంథంలో అయినా సరే, అది హిందూ గ్రంథమైనా, ముస్లిం గ్రంథమైనా, క్రైస్తవ గ్రంథమైనా, దేనికైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే, ఒక సంఘటన చెప్పాలి అంటే దానికి బేస్, దానికి ఆధారం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. యేసు ప్రభు యొక్క పుట్టుక క్రీస్తు పూర్వము ఈ సంఘటన జరిగిందని చెబుతారు, లేదంటే క్రీస్తు శకము ఈ సంఘటన జరిగిందని తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క పుట్టుక ఈ యొక్క ప్రపంచాన్ని మార్చివేసింది. యేసు ప్రభు యొక్క పుట్టుక అనేది ఈ ప్రపంచాన్ని మార్చివేసింది. అందుకే యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవాలి, చాలా ఆనందంగా, సంతోషంగా, చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే యేసు ప్రభువు సాధారణమైనటువంటి మనిషి కాదు. యేసు ప్రభువు సాధారణమైనటువంటి మనిషి కాదు, ఆయన దేవుని యొక్క కుమారుడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు కాబట్టి, ఈ లోకంలో జీవించబోతూ ఉన్నాడు కాబట్టి, మనందరూ కూడా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకోవాలి, చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల యొక్క పుట్టినరోజుల్లో చాలా చాలా గొప్పగా జరుపుతూ ఉన్నాం. ఇంకొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలు ఫస్ట్ బర్త్డే, వాడికి మాటలు కూడా రావు, సరిగ్గా నడవడం కూడా జాగ్రత్త. ఫస్ట్ బర్త్డే అని, మొదటి పుట్టినరోజు అని చాలా చాలా గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులమైనటువంటి మనము మన కుటుంబ సభ్యులకు ఎంతో విలువిస్తూ ఉన్నాం, ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉన్నాం, ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి మనుషులమైనటువంటి మన కుటుంబ సభ్యులు మన పిల్లల పుట్టినరోజులలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనందరం కూడా చాలా గొప్పగా జరుపుకోవాలి. కాబట్టి క్రిస్మస్ పండుగ అంటేనే సంతోషము, ఆనందము, అలంకరణ, రంగులు. మరి ఏ పండుగకి ఇంత హంగామా ఉండదు, ఇంత ఆర్భాటం ఉండదు. క్రిస్మస్ అంటేనే చూడండి అని డెకరేషన్ చేశారు అందంగా. అదేవిధంగా గుడి చుట్టూ లైటింగ్ చేశాము, గుడిలో మంచిగా డెకరేషన్ చేశాము. అదేవిధంగా మీరు అందరూ కూడా కొత్త బట్టలు అనుకున్నారు. కాబట్టి క్రిస్మస్ అంటేనే సంతోషం, మనందరికీ కూడా సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మనందరూ కూడా సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మన దేవుడు పెడుతున్నారా? కాబట్టి ఆయన జన్మదినోత్సవం సర్వ మానవాళికి ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. ఆయన యొక్క జన్మదినోత్సవము సర్వ మానవాళికి
వారికి ఆనందాన్ని ఇస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈనాటి మొదటి పాఠం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారం కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. కాబట్టి చీకటిలో నడుచు ప్రజలు వారి మీద గొప్ప వెలుగు ప్రకాశించెను. చీకటి ఈ చీకటి అనేది అంధకారానికి, పాపానికి సంకేతం. ఈ చీకటి అనేది అజ్ఞానానికి సంకేతం. ఈ చీకటి అనేది మనలో పాపానికి సంకేతం. కాబట్టి ఆ చీకటి మన జీవితంలో ఉన్నటువంటి చీకటి, మన జీవితంలో ఉన్నటువంటి అంధకారము తొలగిపోవాలి అంటే ఎవరి వల్ల తొలగుతుంది అంటే అది క్రీస్తు ప్రభు వలన. అది క్రీస్తు ప్రభు వలన. ఎందుకు అంటే ఆయన సర్వ మానవాళికి, ప్రపంచానికి వెలుగు. ఆయన ప్రపంచానికి వెలుగు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యేసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. ప్రైజ్ ది లార్డ్. లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందుతానని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి జీవితాల్లో, ఎవరి కుటుంబాల్లో, ఎవరి హృదయాల్లో జీవము లేనటువంటి యేసు ప్రభు ఉంటాడో వారి కుటుంబాలు అనేవి ప్రకాశిస్తాయి. వారి కుటుంబాలు అనేవి వెలుగుతూ ఉంటాయి. వారి కుటుంబాలు అనేవి ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ యొక్క జీవితంలో, ఏ కుటుంబంలో, ఎవరి హృదయాల్లో ప్రభు ఉంటాడో ఆ అందరి యొక్క జీవితాల్లో వెలుగుతూ ఉంటాయి. ప్రభు ఉన్నటువంటి కుటుంబము వెలుగుతూ ఉంటుంది. ప్రభు ఉన్నటువంటి కుటుంబము వెలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మన దేవుని ద్వారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను ద్రాక్షావల్లిని, నీరు రెమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ప్రైజ్ ది లార్డ్. చిన్నారి వారు యేసు లేకుండా ఏమీ కూడా చేయలేదు. దేవుడు లేకోకుండా ఏమీ చేయలేదు. దేవుడు లేకోకుండా మనం ఏమీ కూడా చేయలేము. కాబట్టి అది అక్షరాల నిజం. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేము. దేవుడు లేకోకుండా ఏది కూడా చేయలేము. కాబట్టి నేను లేక మీరేమీ చేయలేరు, నేను లేక మీరేమీ చేయలేరు అని ప్రభువు అంటూ ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వెలుగైనటువంటి యేసు ప్రభు ఉన్నప్పుడే, చిన్నారి బాల యేసు ఉన్నప్పుడే, ఆ చిన్నారి బాల యేసు ఉన్నప్పుడే మన కుటుంబాలు అనేవి ప్రకాశిస్తాయి మన దేవుని బిడ్డలారా. ఆ చిన్నారి బాల యేసు ఉన్నప్పుడే మన జీవితాల్లో వెలుగనేది నింపబడుతుంది. కాబట్టి ఆ వెలుగైనటువంటి చిన్నారి బాల యేసును మనలో ఆహ్వానించాలి. ఆ వెలుగైనటువంటి చిన్నారి బాల యేసును మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. ఆ చిన్నారి బాల యేసు కోసము ఎంతో మంది ప్రవక్తల రాజులు ఎదురు చూశారు. చిన్నారి బాల యేసు కోసము ఎంతో మంది కూడా నిరీక్షించారు. కానీ ఆ అదృష్టాన్ని ఈరోజు మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు.